హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్తో సూపర్ టేస్టీగా పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను. మామూలుగా మనం క్యారెట్తో అయితే ఎక్కువగా హల్వా చేస్తుంటాం కదండి. కానీ ఒక్కసారి నేను ఇక్కడ చూపించే విధంగా ఇలా పాయసం చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్రీమీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. పాయసం ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ 3 మీడియం సైజు క్యారెట్లని తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 1/2 kg అనమాట. సో వీటిని నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత కడిగి ఇప్పుడు మనం వీటిని గ్రేట్ చేసి తీసుకుందాము. ఇలా గ్రేటర్లో సన్న హోల్స్ ఉండే వైపు కాకుండా పెద్ద హోల్స్ ఉంటాయి కదండి. సో ఆ పెద్ద హోల్స్ వైపు నుంచి మనం వీటిని అయితే తురుముకొని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా కొంచెం పెద్ద హోల్స్ నుంచి తురుముకున్నట్లయితే ఆ తురుము అనేది మనకు కొంచెం లావుగా చాలా చక్కగా వస్తుంది. పాయసంలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు అది కూడా క్లారిటీగా చూపిస్తాను చూడండి. తురుము చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా కొంచెం లావుగా ఉన్నట్లయితే పాయసంలోకి మనకు అది చాలా నీట్గా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలాగే అన్ని క్యారెట్లని తురుముకొని తీసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇలా తురుముకున్న తర్వాత ఈ తురుమునైతే ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం యాడ్ చేసుకోండి. ఇవి మనం ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యమేనండి. నెక్స్ట్ వచ్చేసి 7 లేదా 8 వరకు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే 10 వరకు బాదం పప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనము తక్కువ మంట మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి మనకు బియ్యం ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సో వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా తురుమునంతా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ తురుములోని పచ్చి వాసన పోయి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఆ క్యారెట్లోని పచ్చి వాసన పోయి క్యారెట్ తురుము అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఇలా చెక్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 3 కప్పుల చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిక్కటి గేదె పాలు తీసుకున్నానండి. మీరు ఒకవేళ ప్యాకెట్ పాలు వేసుకున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకున్నట్లయితే మనం చేసే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో పొంగొచ్చేంత వరకు మనము మిగతా ప్రాసెస్ని అయితే చూద్దాము. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేయండి. సో మనం ముందుగా వేయించుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు, వాటిని అయితే పక్కన పెట్టుకొని మనం రైస్తో పాటు వేయించుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పులని తీసుకుందాము. వీటిని తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం రైస్తో సహా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని పాలని వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇందులో యాడ్ చేసిన రైస్ మనకు రవ్వలాగా రావాలన్నమాట. సో అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని పాయసాన్ని అయితే చెక్ చేసుకుందాము. చూడండి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకు పాయసం కూడా ఉడకడం స్టార్ట్ అయింది కదండి. సో ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ వేసిన తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని పోసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులోకి వేసేయండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఈ పాయసం బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి.
ఇందులో మనం వేసిన ఆ బియ్యపు రవ్వ మనకు మెత్తగా అయితే ఉడికిపోవాలన్నమాట. అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ప్యాన్కి మీగడ కట్టినట్లయితే దాన్ని స్క్రాప్ చేసుకుంటూ పాయసంలోనే కలిపేయండి. సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాయసాన్ని అయితే చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా పాయసం ఉడకటానికి దాదాపుగా 10 నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి మనకు పాయసం ఎంత చిక్కగా ఎంత క్రీమీగా ఉడికిపోయిందో. ఇందులోని రవ్వ కూడా మనకు మెత్తగా అయితే ఉడికిపోయింది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పాయసం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని చేతితో ఇలా నొక్కి చూడండి. మనకు రవ్వ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇక్కడే తెలుస్తుందనమాట. చూస్తున్నారు కదండి. సో ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదార అనేది యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు పంచదార వేస్తున్నానండి. మీరు ఒకవేళ ఈ స్వీట్నెస్ తక్కువగా కావాలనుకున్నట్లయితే 1 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుంది. లేదా మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టం అనమాట. సో ఇలా పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. మనకు పంచదార కరిగేసరికి పాయసం అనేది కొంచెం పలచబడుతుంది అనమాట. అంటే కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్ అవుతుంది. సో ఈ పాయసాన్ని మరో 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఇంకాస్త చిక్కబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. కొన్నింటిని అయితే నేను పక్కన పెడుతున్నానండి గార్నిషింగ్ కోసము. తర్వాత వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇంకొకసారి పాయసాన్ని బాగా కలపండి. మనకు పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుందండి. సో ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేస్తున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం అయితే రెడీ అండి. మీరు ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత చిల్లుగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. అంటే వస్తుండేది ఎండాకాలం కాబట్టి మీరు అలా అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఎలా సర్వ్ చేసినా సరే. ఇప్పుడు వీటిని మనం మిగిల్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి తర్వాత సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.